ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి గౌరవ ఐపీఎస్ గా పనిచేసినటువంటి పెద్ద మనిషి బీఎస్పీ అనేటువంటి పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒక్కసారి వారు ఏం మాట్లాడినారో నీ ఇంటర్వ్యూలో ప్లే చేయి. కేసీఆర్ గారు మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా సిడిఆర్స్ అనలైజ్ చేస్తున్నారు. అందరు ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు, ఎవరెవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి, ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, పెగాసస్ తీసుకొచ్చి, ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. మరి ఈ ముచ్చట మీకు ఎందుకు తెలియలేదు? ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఎప్పుడన్నా మీకు చూసిండ్రా ఇది ఎందుకైందో? సో అందుకొరకే దీన్ని చాలా సీరియస్గా తీసుకు. కేటీఆర్ గారు చెప్పినంత ట్రివియల్ మ్యాటర్ కాదు, చిన్న విషయం కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఆయన మెంబర్షిప్ తీసుకొని గులాబీ కండువా కప్పుకున్న తర్వాత ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారో టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఒకసారి ప్లే చేయన్నా. నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా. నిజానికి ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక శాఖకు సంబంధించిన వ్యవహారం. ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఉంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి దేశంలో ఎవరు కూడా మాకు ఈ విధంగా ఫలాని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయండి అని చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ, ప్రజలనే నమ్ముకున్న పార్టీ. అంతే తప్ప పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళు చేసే ట్యాపింగ్ల మీద నమ్ముకొని అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. అవసరం లేదు. ప్రజలు కోరుకుంటే అధికారంలో ఉంటుంది, ప్రజలు కోరుకుంటే ఉద్యమాలు చేస్తారు, ప్రజల గొంతుకగా ఉండి ఉద్యమాలు చేస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బతికే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప ఈ పలానా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డులు వినిపిస్తానో లేకపోతే అది చేస్తానో ఇది చేస్తానో ఆ విధంగా రాజకీయాలు చేసే పార్టీ కాదు. ఆ విధమైన ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీకి లేదు. గింత మారుస్తారే ఐపీఎస్లు కూడా గిట్లా మారుస్తారే. సార్ మీకు కొంచెం విలువ ఉండే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నిజాయితీ ఉంటుందని ఒక విలువ ఉండే. ఇవాళ ఏమైంది సార్ నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు? సిట్టు పిలితే పోతలేవు. ఇంకా అప్పుడప్పుడు చెప్తాడు టెలిఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారో నాకు తెలుసు, నేను చెప్తా. ఎందుకు ఏడవనీకి? ఆడ లోపలికి వేసేందుకు కారణాలు ఉన్నాయి. ఏపీ సార్ అంటే ఆడ ఎవిడెన్స్ చెప్పాడంట, ఈయన పోయి టెలిఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారో చెప్తాడట.